హర్షిత్ రాణా ఇండియన్ టీంలో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఎలా అవుతాడు? సర్ఫరాజ్ ఖాన్ ఇండియా ఏలో కూడా ఎందుకు సెలెక్ట్ అవ్వడు? మొహమ్మద్ షమి రంజీ ట్రోఫీలో తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నా కూడా అజిత్ అగర్కర్ తన ఫిట్నెస్ గురించి నాకేమీ తెలియదు అని ఎందుకంటారు? కబడ్డీకి విషయానికి వస్తే ప్రో కబడ్డీలో తమిళ తలేవాస్ లాస్ట్ మ్యాచ్ ఆడేసిన తర్వాత వాళ్ళ కోచ్ చెప్పిన మాట ఏంటి? అన్ఫిట్ ప్లేయర్స్ స్టార్టింగ్ 7లో ఉన్నారు, అలా ఉంటే మేమేం చేయగలం? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తాయి స్పోర్ట్స్లో? అసలు పాలిటిక్స్ స్పోర్ట్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? స్పోర్ట్స్లో పాలిటిక్స్కి జాగా ఉందా? ఐడియల్ వరల్డ్లో ఏం జరగాలి? ఇది ఒక స్పోర్ట్ 2 స్పోర్ట్లు మాత్రమే జరుగుతుందా? ప్రతి స్పోర్ట్లోనూ ఉందా? ఇట్స్ అ వెరీ హాట్లీ డిబేటెడ్ టాపిక్. మరి దీని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ స్పోర్ట్స్ లో ఫేవరెటిజం అండ్ పాలిటిక్స్ ఉండాలా ఉండకూడదా, జరుగుతుందా జరగదా అని చాలా వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి. నౌ ప్లెయిన్ అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే స్పోర్ట్స్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఫీల్డ్ ఇన్ లైఫ్. ఎలా అయితే జాబ్ లో, కాలేజీల్లో, స్కూల్స్ లో, మూవీస్ లో ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఎలా అయితే ఫేవరెటిజం ఉంటుందో, ఎలా అయితే కాస్త పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, పాలిటిక్స్ అంటే పొలిటిషియన్స్ చేసే పాలిటిక్సే కాదు, రాజకీయాలు ఏవైతే జరుగుతాయో మనుషుల మధ్యన, ఇది ప్రతి ఫీల్డ్ లో ఉన్నట్టుగానే స్పోర్ట్స్ లో కూడా ఉంటుంది. ఇది ఓన్లీ క్రికెట్ లో మాత్రమే చూస్తాం అని కాదు, క్రికెట్ లో కూడా ప్రతి లెవెల్లో ఉంటుంది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్, రైట్? హర్షిత్ రాణా ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయరా? శుభ్మన్ గిల్ ప్లేయర్ రాసిన తర్వాత నెక్స్ట్ పేరు రాసేది హర్షిత్ రాణాదా? తను ఎలా T20 ఫార్మాట్ లోనూ ఆడతాడు, టెస్ట్ క్రికెట్ లోనూ ఆడతాడు, ఓడిఐలోనూ పెడతారు, అంతలా ఏం చేశాడు, ఏం ప్రూవ్ చేసుకున్నాడు తనని తాను అని అడిగే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ మనుషులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఇట్ ఇన్వాల్వ్స్ ది కోచ్, ది క్యాప్టెన్, ది సెలెక్షన్ కమిటీ. దానిలో అందరూ మనుషులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. కొంతమంది ప్లేయర్స్ నచ్చుతారు, కొంతమంది నచ్చరు, వాళ్ళ స్వభావం నచ్చుతుంది, వాళ్ళ పనితీరు నచ్చుతుంది, వాళ్ళ ఆట తీరు నచ్చుతుంది. సో ఇవన్నీ డిటర్మైన్ చేస్తాయి ఎవరిని సెలెక్ట్ చేస్తారో చేయరో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో ఒక కొత్త ఆర్టికల్ ఇస్ డూయింగ్ ద రౌండ్ సేయింగ్ దట్ ఏషియా కప్ కి ముందర సూర్యకుమార్ యాదవ్ శుభ్మన్ గిల్ ఈ T20I స్క్వాడ్ లో నాకు వద్దు అని చెప్పాట. తన స్థానంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేద్దాం అనుకున్నట్ట, సంజు శాంసన్ తోనే ఓపెన్ చేద్దాం అనుకున్నట్ట. కానీ హీ వాస్ ఫోర్స్డ్. సెలెక్టర్స్ అండ్ ది కోచ్ వాంటెడ్ శుభ్మన్ గిల్, అండ్ ఆ ట్రాన్సిషన్ అయితే జరుగుతుందో తనకి కరెక్ట్ గా ఇదే టైంలో రావాలని వాళ్ళు నిర్ణయించారట. అండ్ సో సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఇంకొక ఆప్షన్ లేక ఒప్పుకోవాల్సి వచ్చిందిట. సో ఇది నిజమా కాదా పక్కన పెడితే, మనకి ఇప్పుడు సెలక్షన్ కమిటీ మీటింగ్స్ ఎప్పుడు కూడా యూట్యూబ్ లో ఎక్కడ బ్రాడ్కాస్ట్ చేయరు లైవ్ గా, కాబట్టి మనకి ఎప్పటికీ తెలియదు బిహైండ్ క్లోజ్ డోర్స్ ఏం జరుగుతుందో. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం, అండ్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, ఇష్టం ఉన్నా మామూలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్, జరుగుతుంది. ఫేవరెటిజం ఉంటుంది. ప్లేయర్స్ కొంతమంది సెలెక్ట్ అయ్యేది నాట్ ప్యూర్లీ ఆన్ మెరిట్, 95% మెరిట్ మీదే సెలెక్ట్ అయినా కూడా కొంతమంది అలా ఎక్స్ట్రాగా ఇష్టాలు అయిష్టాల పైన కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు లేడు అంటే, సర్ఫరాజ్ ఖాన్ బోడగవాస్కర్ ట్రోఫీ అప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన డిస్కషన్స్ కొంచెం లీక్ చేశాడు బయటికి అని, అది కూడా ఎవరు లీక్ చేశారు, ఎవరో కావాలని లీక్ చేసి ఉంటారు. అది కూడా తను లీక్ చేశాడా చేయలేదా పక్కన పెడితే, తన ఫిట్నెస్ సరిగ్గా లేదు అందుకని టీంలో సెలెక్ట్ చేయట్లేదని చెప్పారు. దాన్ని సరి చేసుకోవడానికి సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి 15-20 కిలోలు తగ్గాడు. తగ్గిన తర్వాత ఇంజురీ అయింది, ఇంజురీ రీహాబ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి వెళ్ళాడు. అప్పుడు చెప్పింది ఏంటంటే సెలెక్టర్స్, తను ఫిట్ గా లేడు కాబట్టి తను కన్సిడర్ చేయట్లేదు అని. ఇప్పుడు ఫిట్ అయిపోయి వెనక్కి వచ్చాడు, రంజీ ట్రోఫీ కూడా ఆడుతున్నాడు, కానీ ఇండియాకి సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, దిస్ ఇస్ అగైన్ సంథింగ్ దట్ ఐ రెడ్. అంటే నిన్న వీడియో చూస్తుంటే మనకి ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం క్లారిటీ లేదు, కానీ పగలు చూసిన వీడియో ఏంటంటే 22 అక్టోబర్న చదివిన ఆర్టికల్ ఏంటంటే, BCCI కన్వే చేశారట సర్ఫరాజ్ కి, నువ్వు నీ డొమెస్టిక్ సార్ అంటే ముంబైకి రంజీ ట్రోఫీలో టాప్ ఆర్డర్ లో ఆడితేనే నిన్ను సెలక్షన్ కి కన్సిడర్ చేస్తాము, నువ్వు మిడిల్ ఆర్డర్ లో ఆడతావు, నంబర్ 4 నంబర్ 5 ఆడతానంటే అక్కడ నీకు జాగా లేదు, స్థానం లేదు. బికాస్ ఆబ్వియస్లీ నంబర్ 4 ఇస్ శుభ్మన్ గిల్, నంబర్ 5 ఇస్ రిషబ్ పంత్, 6 లో జడేజా ఆడుతున్నారు ప్రస్తుతానికి, ఆర్ ఇంకెవరో ఆడతారు, కానీ తనని అక్కడ కన్సిడర్ చేయము, ఏదో పడికలేమో కన్సిడర్ చేయమని చెప్పేసారు. సో ఇప్పుడు నాట్ జస్ట్ హిస్ ఫిట్నెస్, నాట్ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ తను డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడని, బట్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ తను టాప్ ఆర్డర్ లో అంటే నంబర్ 3 దగ్గర వరకు ఆడితేనే కన్సిడర్ చేస్తాము అని ఫ్రెష్ గా చెప్పారట. ఇది కొత్త మలుపు. ఇది ఎందుకు వచ్చింది? సెలక్షన్ కమిటీలో ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది, ఇంకొక ఆప్షన్ లేదు. ఇది ఒక టీమ్ స్పోర్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇండివిజువల్ స్పోర్ట్ ఆడితే
అది కూడా మీరు టెన్నిస్ లాంటి స్పోర్ట్ ఆడినా ఆర్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా కూడా మీరు ఇండివిజువల్ ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ ఆడుకుంటే పర్లేదు. అక్కడ కూడా మళ్ళీ ఇండియాకే ఆడుతుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఆడుతూ డేవిస్ కప్ లో ఇండియన్ రిప్రజెంట్ చేయాలన్నా, మీరు బ్యాడ్మింటన్ ఆడుతూ ఒలింపిక్స్ లో ఇండియన్ రిప్రజెంట్ చేయాలన్నా, థామస్ ఉబర్ కప్ లో రిప్రజెంట్ చేయాలన్నా, ఇండియాకి ఎక్కడన్నా సరే రిప్రజెంటేషన్ వచ్చేసరికి మళ్ళీ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ కొంతమంది ఈ ప్లేయర్ నచ్చితేనే తీసుకుంటారు అంటారు, కొంతమంది ఈ ప్లేయర్ మాకు వద్దు అంటారు, కొన్ని క్యాంప్స్ నుంచి ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఇది ఇండియా లెవెల్లోనే కాదు, ప్రతి లెవెల్లో ఉంటుంది. జూనియర్ లెవెల్లో, డొమెస్టిక్ లెవెల్లో ప్రతి చోట జరుగుతుంది. అండర్-19, అండర్-16 ప్రతి చోట కూడా. ఎందుకు హెచ్సిఏ మీద మళ్ళీ లేటెస్ట్ గా కోర్టులో కేసు వేశారు కదా, అండర్-16 లెవెల్లోనే డబ్బులు తీసుకుని ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్టర్స్ అని. నౌ ఇవి ప్రూవ్ అవుతాయి లేదా తర్వాత సంగతి, బట్ ఇది నడుస్తోందని ప్రతి అసోసియేషన్ లో ఉంది. ఢిల్లీలో ఉంది, గోవాలో ఉంది, ఇదే పాండిచేరిలో ఉంది. మీరు ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అసోసియేషన్ లో ఈ ప్రాబ్లం ఉంది. జస్ట్ లైక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆల్సో. సో దిస్ ఇస్ అ డీప్ రూటెడ్ ప్రాబ్లం. ఇది అనాదిగా వస్తుంది, ఇది ఓవర్ నైట్ గా మారిపోదు. క్రికెట్ లో మాత్రమే కాదు, ఇప్పుడు కబడ్డీ విషయానికి వద్దాం. కబడ్డీలో ఏం జరిగింది? ప్రో కబడ్డీ నడుస్తోంది. ఈ సీజన్ లో మధ్యలో పవన్ శరావత్ ని పంపించేశారు. డిసిప్లినరీ రీజన్స్ అని చెప్పారు, అంతేగాని ఎవరు ఇంకేం చెప్పలేదు. పవన్ శరావత్ తనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ నాకు కోచ్ తోటి, అర్జున్ దేశ్వాల్ తోటి వాజ్ మేడ్ ది క్యాప్టెన్ ఆఫ్ తమిళ తలైవాస్, తనతోటి నాకేం ప్రాబ్లం లేదు. మాకు ఉన్న ప్రాబ్లం ఒక పర్టికులర్ మెంబర్ తో ఇన్ ద మేనేజ్మెంట్. తనకి నేను ఆడడం ఇష్టం లేదు, తనకి నాతో ఇబ్బంది ఉంది కాబట్టి నన్ను పక్కకు పెట్టేశాడు. పేరు ఏమిటో చెప్పలేదు. సీజన్ నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కాంట్రాక్ట్లు, క్లాజులు ఏవో ఉంటాయి కాబట్టి బహిరంగంగా మాట్లాడడానికి ఉండదు. సీజన్ అయిపోయేదాకా బహుశా వెయిట్ చేస్తున్నాడేమో. అలాగే తనది అయిపోయిన తర్వాత త్రూఅవుట్ ది సీజన్ తమిళ తలైవాస్ ఇబ్బంది పడుతూనే వచ్చారు. వాళ్ళ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కొన్ని మ్యాచ్లు బాగా ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లు సరిగ్గా ఆడలేకపోతున్నాడు. తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా గొప్పగా లేదు. అన్ని మ్యాచ్లు లీగ్ ఫేజ్ లో అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే, కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కూడా ఏమన్నాడు, నేను ఒక్కడిని ఏం చేయగలను, నేను టీంని మార్చే అంత స్తోమత నాకు లేదు, అలాంటి పొజిషన్లో నేను లేను, నా చేతిలో అసలు ఏమీ లేదు అని కెప్టెన్ అన్నాడు. కోచ్ని అడిగితే కోచ్ ఏమో అసలు ప్లేయింగ్ 7, స్టార్టింగ్ 7 డిసైడ్ చేసే ఆ ఆప్షన్ కూడా కోచ్ గా నాకు ఇవ్వట్లేదు. అనలిస్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు స్టార్టింగ్ 7 ఏంటో, వాళ్ళు చెప్పింది ఆడాలి. అన్ఫిట్ ప్లేయర్స్ ని స్టార్టింగ్ 7 లో పెడుతున్నారు, ఎలా గెలవగలం మేము అని బహిరంగంగా చెప్పారు. అగైన్ తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు ఓపెన్ ఎ పెండోరాస్ బాక్స్. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. ఐ థింక్ కాలక్రమేణా సీజన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి. పవన్ శరావత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దట్ నిజాన్ని ఎక్కువ కాలం దాచలేరు, అది బయటకు వస్తుంది అని ఒక క్రిప్టిక్ పోస్ట్ చేసి వదిలేశాడు. సో ఇవన్నీ బయటకు వస్తాయి. నౌ క్రికెట్ అండ్ కబడ్డీ గురించి మాట్లాడడం. నౌ టెన్నిస్ లో కూడా చాలా సందర్భాల్లో ఇష్యూస్ వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లియాండర్ పేస్ అండ్ మహేష్ భూపతి ఆడుతున్నంత కాలం, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ బాగున్నప్పుడు, సత్సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాకి డేవిస్ కప్ డబుల్స్ లో ఆడేవాళ్ళు, అవునా? వాళ్ళిద్దరికి కాస్త గొడవైన తర్వాత వాళ్ళు మన గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లో కూడా కలిసి ఆడడం మానేశారు, డేవిస్ కప్ లో కూడా ఆడడం మానేశారు. లియాండర్ పేస్ ఆడితే భూపతి ఉండేవాడు కాదు, భూపతి ఉంటే లియాండర్ పేస్ ఉండేవాడు కాదు. అక్కడ కూడా ఆబ్వియస్లీ ఈగో క్లాషెస్ అనుకోండి, పాలిటిక్స్ అనుకోండి, ఫేవరెటిజం అనుకోండి, ఏదని అనుకున్నా అది కనిపిస్తూ వచ్చింది. బ్యాడ్మింటన్ లో కూడా మన గోపిచంద్ గారి అకాడమీ నుంచి వచ్చిన ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పేసి బెంగళూరులో ఉన్న అకాడమీస్ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసేవారు. తనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోపిచంద్ గారికి హైదరాబాద్ లో ఒక అకాడమీ ఉంది, ఆయనే మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి కూడా ప్రెసిడెంట్ గా ఉండేవారు. సో ఆబ్వియస్లీ కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్పేసి అక్కడ ఇష్యూస్ రేజ్ అయ్యాయి. ఓపెన్ గా సంబడి లైక్ జ్వాలా గుత్తా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చింది దట్ మీరు గోపిచంద్ అకాడమీకి వెళ్ళకపోతే తనని సెలెక్ట్ చేసే వాళ్ళు కాదు అని చెప్పి. సో అగైన్ ఇది బ్యాడ్మింటన్ లోనే ఉంది. లైక్ ఐ సెడ్, ఇండియాకి ఆడడం వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కబడ్డీలో ఉంది, టెన్నిస్ లో ఉంది, ఫుట్బాల్ లో అయితే ఏకంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కిను క్లబ్స్ అన్నిటికీ కూడా గొడవలు. అందుకే మన ఐఎస్ఎల్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఈ సీజన్ ఇప్పటిదాకా. అది ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవలే. కోచ్ ని సడన్ గా తీసేస్తారు, ప్లేయర్ సడన్ గా వస్తూ పోతూ ఉంటారు. చెప్పొచ్చేది ఏంటంటే, లాంగ్ స్టోరీ షార్ట్, ప్రతి స్పోర్ట్ లో ఈ ప్రాబ్లం ఉంది. మీకు ఈ పాలిటిక్స్ ఉండకూడదు, అసలు నాకు ఇలాంటి ఫేవరెటిజం ఉండకూడదు అంటే మీరు చేయగలిగింది తెలుసా? టీమ్ స్పోర్ట్ ఆడకుండా ఇండివిజువల్ స్పోర్ట్ పిక్ చేయాలి. ఇండివిజువల్ స్పోర్ట్ ఆడుకుంటూ మీ ఇండివిజువల్ ఆ ప్రైవేట్ ఈవెంట్స్ ఆడుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా ఒలింపిక్స్ కి మాత్రమే ఇండియన్ గోల్ఫర్స్ పంపిస్తే అక్కడ మాత్రమే వస్తుంది. కానీ మిగతా ఏ ఈవెంట్స్ ఆడుకోవాలన్నా ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు. మీ డబ్బులు మీరు పెట్టుకొని మీరు ఆడుకుంటారు, ఆర్ మీ స్పాన్సర్స్ మీరు తెచ్చుకుంటారు, మీరు ఆడుకుంటారు. అలాగే బ్యాడ్మింటన్ కూడా గ్రాండ్ ప్రీ టోర్నమెంట్స్ ఏవైతే జరుగుతాయి, రకరకాల టోర్నమెంట్స్ అక్కడ కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అలాగే టెన్నిస్ కూడా మీ గ్రాండ్ స్లామ్స్ కావచ్చు, ఛాలెంజర్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా ఇండియన్ ఓపెన్ కానీ, సింగపూర్ ఓపెన్ కానీ, చైనా ఓపెన్ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మీ డబ్బులు మీరు పెట్టుకుని ఆడతారు కాబట్టి ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. అండ్ మీ టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది మీరు ఎంత దూరం వెళ్తారో. సో
ఇఫ్ యూ డోంట్ వాంట్ పాలిటిక్స్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ స్పోర్టింగ్ కెరియర్, ఇండివిజువల్ స్పోర్ట్ పిక్ చేసుకోండి. లేదు టీమ్ స్పోర్ట్ ఆడతాను అంటే క్యాప్టెన్ నుంచి, కోచ్ నుంచి, సెలెక్టర్స్ నుంచి ఎవరో ఒకళ్ళ చేతిలో మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రైట్ నౌ ఇండియన్ టీంలో చూసుకున్నట్టయితే సర్ఫరాజ్ ఖాన్ అయినా, మొహమ్మద్ షమి అయినా, ఇషాన్ కిషన్ అయినా, రుతురాజ్ గైక్వాడ్ అయినా, యశస్వి జైస్వాల్ అయినా, హర్షదీప్ సింగ్ అయినా, కుల్దీప్ యాదవ్ అయినా, ఇంకెవరైనా సరే, విరాట్, రోహిత్ అయినా కూడా దే ఆర్ ఆన్ ద మర్సీ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ అండ్ ది కోచ్ అండ్ ది క్యాప్టెన్. దట్స్ హౌ థింగ్స్ గో. ఒకప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తను డిసైడ్ చేసేవాడు, విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనది కొద్ది గొప్ప నిర్ణయం ఉండేది. తనకి ఏ ప్లేయర్స్ అయితే రిజల్ట్స్ తెచ్చి పెడతారనుకున్నాడు వాళ్ళనే తీసుకునేవాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా అదే చేశారు. అందుకనే కదా నాకు ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ వద్దు, నా టాప్ 3లో ఎవరో ఒకళ్ళో ఇద్దరు మ్యాక్సిమం ఆడగలుగుతారంటే ఫేజ్ అవుట్ చేశారు 2011 వరల్డ్ కప్ ముందర. సో ఎవ్రీ క్యాప్టెన్ డస్ దిస్, ఎవ్రీ కోచ్ డస్ దిస్, ఎవ్రీ సెలక్షన్ కమిటీ డస్ దిస్. ఇది జరుగుతూనే ఉంటుంది. నా ప్రతిసారి తప్పు మోటివ్స్ తో జరగదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఫేవరెటిజం కూడా వస్తుంది, బికాస్ హ్యూమన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అది మ్యాటర్. ఎవ్రీ స్పోర్ట్ హ్యాస్ దిస్. ఇది నచ్చనంత మాత్రాన స్పోర్ట్ చూడడం ఎలాగో మానేరు మీరు. అంటే మీరు దీనిలో రాడికల్ గా చేంజ్ ఏమైనా రావాలి అనుకుంటే ఇక దీనికి ప్రొటెస్ట్ చేస్తూ మేము క్రికెట్ చూడడం మానేస్తాం సడన్ గా అని మొత్తం దేశవ్యాప్తంగా అందరూ క్రికెట్ చూడడం మానేస్తే అప్పుడు ఏమైనా చేంజెస్ వస్తాయా ఏమో. అంత పట్టుదల, అంత యూనిటీ ఉందా స్పోర్ట్స్ చూసే వాళ్ళ మధ్యన? I don't really think so. Also, BCCI Indian government కింద రాదు. It's an independent body. It's Board of Control for Cricket in India. ఇది ఇండియన్ గవర్నమెంట్ ది కాదు. సో దాని ఆర్టీ యాక్ట్ కింద కూడా వేయలేదు ఇప్పటిదాకా. అడిగారు కానీ ఇప్పటిదాకా రాలేదు దాని గురించి. దాని డీటెయిల్స్ వాళ్ళు సెపరేట్ గా ఒక బిజినెస్ రన్ చేస్తున్నట్టుగా ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళు కూడా అలానే రిలీజ్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి నేపథ్యంలో బేసికలీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మనం ఎంత నోరు నెత్తి మొత్తుకున్నా కూడా ఇవన్నీ మారిపోయేవి కాదు. ప్రతి స్పోర్ట్ లో ఉన్నాయి, ప్రతి టీమ్ స్పోర్ట్ లోనూ ఉన్నాయి, ఇవి ఉంటాయి. ఇది ఇప్పుడు మొదలవలేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే గ్రీస్ లో ఎప్పుడైతే ఒలింపిక్స్ టైప్ లో మ్యారథాన్ రన్నింగ్ రేస్ మొదలైందో అక్కడి నుంచి టీమ్స్ పిక్ చేయడం స్టార్ట్ చేశారో, నా ఊహ ఏంటంటే అప్పటి నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇది కొత్తవి కాదు. మీరు 1960s కి వెళ్ళి క్రికెట్ టీమ్స్ చూసుకున్నా, ఫుట్బాల్ టీమ్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, మీరు ఏ సినిమా చూసినా, సినిమా అంటే గుర్తొచ్చింది, ఇది స్పోర్ట్స్ ఫీల్డ్ మాత్రమే కాదుగా, మూవీస్ లోనూ ఉంటుంది. మూవీస్ లో మాత్రమే కాదుగా, మీరు చేసే ఉద్యోగాల్లో కూడా ఉంటుంది. మీ ఉద్యోగాల్లో మీ చుట్టుపక్కల అందరూ కూడా మెరిట్ మీదనే వాళ్ళకి ప్రమోషన్లు, మెరిట్ మీదనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? ఏంటంటే దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా నిజం ఇదని మీకు తెలుసు. నిజమని అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ దట్ యు అగ్రీ విత్ వాట్ ఐఎమ్ సేయింగ్. లేదు మీ ఉద్దేశంలో మిగతా అన్ని ఫీల్డ్స్ లో కూడా చాలా న్యాయబద్ధంగా జరుగుతున్నాయి అన్ని ప్రోగ్రెషన్, ఎవరికైతే వాళ్ళ నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళకి వెళ్ళడం, ప్రమోషన్ గట్రా రావడం అన్ని కూడా పద్ధతిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా? మీరు అలాంటి కంపెనీలో పనిచేస్తుంటే యు ఆర్ రియలీ లక్కీ. బట్ నాకు తెలిసి 90 to 95% మంది వాళ్ళు పనిచేసే చోట్ల ఎక్కడైనా సరే ఫేవరెటిజం ఉండి తీరుతుంది. క్రికెట్ వైడ్లీ డిబేటెడ్ టాపిక్ కాబట్టి, క్రికెట్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడతాం. ఆర్ సమ్ అదర్ స్పోర్ట్ ఆల్సో. దట్స్ ది ఫ్యాక్ట్. వీడియో చూస్తుంటే ఇప్పటిదాకా like the video, share it with your friends and comment about what you think ee particular topic mida, ee favoritism, politics in sport, in any sport or any other field for that matter, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ దిస్ వీడియో సో దట్ ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. ఇట్స్ ఎ వెరీ హాట్లీ డిబేటెడ్ టాపిక్. సో మేబీ మీ ఫ్రెండ్స్ కూడా నచ్చుతుందేమో ఇలాంటి డిస్కషన్స్ మీ సర్కిల్స్ చేస్తుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. అండ్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే డూయింగ్ దట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.